హల్లెలూయా. మీరు ఎన్ని రోజుల నుంచమ్మా ఈ చైన్ ప్రేయర్స్ జరుగుతున్నాయి? ఏ రోజు మొదలైంది? ఏ రోజు ఆగిపోయింది? ఎన్నిసార్లు మీరు చేశారు? అంటే 5 సార్లు మినిమం చేశారు, ఎందుకంటే 5 రోజులు కనుక. 2 గంటలు చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువే చేశారు. మొత్తం ఎన్ని గంటలు చేసినట్టు మనం? 120 గంటలు. అప్పర్ రూమ్లో ఎంతమంది ఉన్నారు? అబ్బా, సో దేవునికి స్తోత్రం, అన్నీ కూడా చక్కగా చెప్తూ ఉన్నారు. మరి ప్రార్థించిన తర్వాత ఏమి జరగాలి? క్వశ్చన్ ట్యాగ్. ఏమి జరగాలి? మార్పు రావాలంటే యవనస్తులకే మనకు అందరికీ ప్రార్థన తర్వాత మనకి మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి అంటే చిగిర్చిన తోట. ఎలాంటి మార్పు రావాలి అంటే చెప్పండి? చిగిర్చిన తోట. చూడండి ఎలాగుందో, టీవీలో చూడండి చిగిర్చిన తోట ఎలాగుంటుందో. ఆకులు, గాలి లేదు కదా, ఆకులు ఎలా ఊగుతున్నాయిరా? చిగిర్చిన తోట చూడండి. చిగిర్చిన తోట ఎలా మొలకలు ఎత్తున్నాయి చూసారా? మీదకు వస్తూ ఉన్నాయి, ఆకులు విడుతూ ఉన్నాయి, మీకు కనబడ్డ మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి, కాయలు కూడా వస్తూ ఉన్నాయి, చాలా వాటికి పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి. కనబడుతున్నాయి అన్నీ మీకు? కనబడుతున్నాయి అనండి. ఎందుకంటే ఆ చిన్న మొక్కలోంచి అన్నీ తర్వాత వస్తాయి, మనకు కూడా తర్వాత వస్తాయి. అంటే ఇప్పుడు చిగురుస్తూ ఉన్నాం, పువ్వులు వస్తాయి, పింజులు వస్తాయి, కాయలు వస్తాయి, ఫలాలు వస్తాయి. సో ఈ రీతిగా ఇప్పుడు ప్రార్థన తర్వాత 120 గంటలు ప్రార్థన, అది మనకు లెక్క వద్దులేండి. 5 రోజులు, 7వ నెల ఉపవాస ప్రార్థనలు యోధా ఇంటి వారికి అది మనోహరమైన పండగలు. ఇంతకుముందు మనం ఆ పండగలు చేసుకునేవారం. ఈసారి చైన్ ప్రేయర్స్తో మనం ఇది చేసాం. అంటే ఉపవాస ప్రార్థనలు మనం మధ్యలో 3 రోజులు పెట్టలేక చైన్ ప్రేయర్స్ అందరూ ఇంటి వద్ద నమ్మకంగా మీరు ప్రార్థన చేశారు. సెల్ లీడర్స్ అందరూ బాధ్యత కలిగి వారు మానిటర్ చేశారు, అందరూ చేస్తున్నారా లేదా అని చెప్పి. అదే కాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 5 నుంచి 6 వరకు చేస్తున్నవారు మొత్తం సెల్ ప్రేయర్ అంతా చేశారు. 3 నుంచి 4 చేస్తున్నవారు సెల్ ప్రేయర్ అంతా చేశారు. 9 నుంచి 10 చేస్తున్నవారు సెల్ ప్రేయర్ అంతా చేశారు. ప్రతి సెల్ ప్రేయర్కి ఒక ప్రార్థనా సమయం దేవుడిచ్చాడు. ఒకవేళ ఎవరికైనా లేకపోతే పెట్టుకోండి. ప్రతి సెల్ ప్రేయర్ అద్భుతంగా మరి వారు ప్రతిరోజు చేస్తూ ఉన్నారు, ఆగకుండా కొనసాగుతూ ఉన్నారు. అది ఎంతో దీవెన ఆ కుటుంబాలకి. ఆ సెల్ ఇలాగ చిగురించడానికి అది ఎంతో ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ప్రార్థన ద్వారానే కార్యాలన్నీ. అందుకు చాలా సంతోషం. సెల్ ప్రేయర్ని బట్టి, సెల్ లీడర్స్ని బట్టి, ప్రార్థనను కొనసాగిస్తున్న విధానమును బట్టి చాలా చాలా సంతోషం. అలాగే ఈరోజు చిగురొచ్చి, మొగ్గలొచ్చి, పువ్వు వచ్చి, పింజి వచ్చి, కాయ వచ్చి, ఫలము ఫలించాలి. అంటే ఎంత ప్రాసెస్ చూడండి, స్టెప్ బై స్టెప్. ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారు. 7వ నెల సంపూర్ణ సంఖ్య 5 రోజులు, కృప కలిగినటువంటి 5 రోజులు ప్రార్థనలో గడిపారు. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చాం. 7వ నెల 6వ తారీఖు. ఈ రోజు నుంచి మనం చిగురించబోతూ ఉన్నాము. ఎప్పుడు? వాక్యం విని దాని ప్రకారం జీవించడానికి. కానీ వాక్యం జాగ్రత్తగా వినాలి, ఇలా చిగురు రాదు, ఎండిపోతాం. ఈరోజు దేవుని వాక్యం జాగ్రత్తగా మీరు వినండి. ప్రార్థించి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. దేవుడు మీ జీవితాలలో అద్భుతం చేయబోతున్నారు. మన అందరిలో కూడా నూతనమైన చిగురును మనం చూడబోతూ ఉన్నాం, ఫలించబోతూ ఉన్నాం, ఆనందించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం.
యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ప్రతి ఒక్కరు కూడా ఆ రెఫరెన్స్లు చదవడానికి ప్రయత్నించాలి. బైబిల్లో ఉన్న వారందరూ తీసి చదువు వచ్చిన వారు చూడాలి. ఒకవేళ చదువు రాని వారు మరి యవనస్తులు చదువుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. చదువుతున్న వారు కూడా అని చదివారు అనుకోండి, ఆలు ఏమేమి అంటారు. అలా కాకుండా చక్కగా కామ ఉన్నదా రాగాలి, ఫుల్ స్టాప్ ఉన్నదా రాగాలి. తర్వాత ఆ రీతిగా మీరు అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యాలు ఆ రీతిగా జాగ్రత్తగా విందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినమాట. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? నీరు కట్టిన తోటవలే. ఇందాక చూసాం కదా, చిగుర్చిన ఆ చిగురు ఎలాగొచ్చిందంటే నీరు కట్టబడింది ఆ తోటకి. అందుకే అవి ఫలించడం మొదలుపెట్టాయి, చక్కగా ఊగుతూ ఉన్నాయి, అవి ఎదుగుతూ ఉన్నాయి. అందుచేత 5 రోజులు ప్రార్థించి మీరు ఇక్కడికి రావడానికి కారణం, దేవుడు మన సంఘాన్ని ప్రేమించి మనకిచ్చిన ఆలోచన ఇచ్చి ఆయన ఊరుకోడంట. ఆయన ఇచ్చిన ఆలోచనలో మనం ఎదుగుదల మొదలు కావాలని ఆయన వేచి ఉన్నాడంట. పరలోకపు తండ్రి నిన్ను నన్ను మన కుటుంబాలని చూస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన తర్వాత మీరు చక్కని మొలకలు ఎత్తి నీరు కట్టిన తోటవలే మీరుండాలి అని ఆయన ఆశ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నీరు కట్టిన తోటవలను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలను మీరు ఉండాలి. ఇప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. యెషయా గ్రంథం 49:10. వాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఇప్పుడు ఆ ముందు చదివినటువంటి ఆ కాంటెస్ట్లో, అంటే నీరు కట్టిన తోటవలే ఎప్పుడునూ ఉబుకుచుండి నీటి ఓటవలే మీరు ఉంటారు అన్నటువంటి మాట అక్కడ చూసాం. ఈ 49:10లో ఆ మాటను చూస్తూ కిందకు వచ్చి చూసినట్లయితే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. ఎవరంట కరుణించువాడు? మన దేవుడు మనల్ని కరుణించాడు. 5 దినాలు ప్రార్థన తర్వాత మనల్ని కరుణించాడు. నువ్వు బాధలో, కష్టంలో, రోగాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉండొచ్చు, కానీ అటువంటి పరిస్థితుల్లో నీరు కట్టిన తోట వలె, ఉబుగుచున్నటువంటి నీటి ఓట వలె మనల్ని చేయబోతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. నీవు నేను ఆనందించబోతూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 49:10 ఇప్పుడు పాప చదివిన రీతిగా, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. ఎక్కడికి తోడుకొని పోవచ్చు ఉన్నాడంటే మళ్ళీ అక్కడ చూడండి, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. వారిని ఎక్కడికి నడిపిస్తాడంట? నీటి బుగ్గలు ఉన్న చోట ఏముంటుందంట? పచ్చని పొలాలు, ఫలించే చెట్లు, ఫలించే మరి రీతిగా మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా వాక్యం ముందుకు వెళ్ళబోతున్నాం. నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? రాజమార్గములో నన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఏ మార్గం అండి అంటే, ఇప్పుడు మీరందరూ ఏమన్నారంటే, రాజమార్గములో నా దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. చెప్పండి అందరూ ఆమేన్. ఆయన నడిపించడం మొదలు పెడుతున్నాడు. ఎక్కడికి? నీటి బుగ్గల యొద్దకు. నీటి బుగ్గల యొద్దకు ఆయన మనల్ని
నడిపించబోతూ ఉన్నాడు. అంటే రాజమార్గములలో ఆయన మార్గము రాజమార్గము, పరిశుద్ధ మార్గము, నీతి మార్గము. ఏమండి, ఆ మార్గంలో మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. రాజాదిరాజు ఆయన పిల్లలమైనటువంటి మనలను రాజమార్గముల్లో, ఏ కొదువ ఉండదు రాజమార్గముల్లో. పట్టణానికి కరువు రావచ్చు, గ్రామాలకు కరువు రావచ్చు, దేశానికి కరువు రావచ్చు, కానీ రాజుగారికి ఏ కొదువ ఉండదు. అటువంటి మార్గముల్లో మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన నీవు కొనసాగించాలి. అయిపోయింది 5 రోజులని అనుకోవద్దు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఒక సమయంలో నువ్వు ప్రార్థన కంటిన్యూ చేయి. అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట, మన ప్రభు యొక్క రాజమార్గంలో మనల్ని నడిపించుకుని వెళ్తూ ఉంటుందంట. నీవు సిద్ధపడాలి కదా రాజమార్గంలోకి వెళ్ళడానికి. తండ్రి అయిన మన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ప్రార్థించకపోతే ఆయన మన వైపు చూడడే. చూడని దేవుడు మనల్ని నడిపించడే. ఆయన నడిపించాలి అంటే రాజమార్గముల్లో నీవు నేను మనము తీసుకున్న తీర్మానముల ప్రకారము ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు అద్భుతాలు అనేవి మన జీవితంలో చూడగలుగుతాం. చూడండి, రాజుగారి తోట. నిజంగా ఒక రాజుగారు తోట వేశారు. చాలా మంచి పువ్వులు వచ్చాయి, పింజులు వచ్చాయి, కాయలు వచ్చాయి, ఫలాలు వచ్చేస్తూ ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయి చూసి వావ్ ఏమన్నారమ్మా అందరూ? అనండి వావ్. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఎవరి తోట? రాజుగారి తోట. ఎంత అద్భుతంగా ఉంది. తినేవాళ్ళని ఉంది, కానీ కాపలాదారులు ఉన్నారు. అది మరలా ఆ నెక్స్ట్ ఇయర్ చూసినప్పటికీ ఆ రోడ్లో వెళ్తూ రాజుగారి తోట చూద్దాం, ఈసారి ఇంకా కాపు ఉంటుందేమో అంటే నీటి బుగ్గలు లేవు, నీరు లేదు, ఎండిపోయి ఉన్నది. అయ్యో అనుకోండి అందరూ. అయ్యో ఏటిది వావ్ అని ఒకసారి అనుకున్నాం. ఇప్పుడు అయ్యో అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే అది ఎండిపోయిన పరిస్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు ఎండిపోయావు నిజమే, కానీ నువ్వు ప్రార్థించావు కదా, మళ్ళా నేను నా మార్గంలో నడిపించబోతూ ఉన్నాను. నీవు చిగురించబోతూ ఉన్నావు. ఎక్కడికి నేను నడిపిస్తాను అని అంటున్నాడు. నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎంత మంచివాడు అంటే ఆయన మార్గములో, రాజమార్గములో, రాజాదిరాజ మార్గములో, కొదువలేనటువంటి స్థితిలో మనల్ని నడిపించాలి అని అనుకుంటున్నాడు. అందుకే ప్రార్థన తర్వాత ఈ యొక్క 6వ తారీఖు మొదటి ఆదివారం దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా మన రాజు మనతో, మన తండ్రి మనతో, మన సృష్టికర్త మనతో, మనల్ని సృజించిన వాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి కాదు సుమ, ఆయన దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోగాలు నీకుండొచ్చు, అప్పులు నీకుండొచ్చు, ఇంటిలో గొడవలు నీకుండొచ్చు, భార్యాభర్తల మధ్య, కుమారులు తల్లిదండ్రుల మధ్య, బంధుమిత్రాదుల మధ్య తగువులు ఉండొచ్చు, కోర్టు కేసులు ఉండొచ్చు. ఎక్కడో ఒక సమస్య ప్రతి ఇంటికి ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, అన్నీ ఉన్నాయి. ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, కానీ నేనేమి చేయబోతూ ఉన్నాను? రాజవీధిలో నడిపించబోతూ ఉన్నాను. రాజవీధిలో నడిపించబోతూ ఉన్నాను. ఎండిన పరిస్థితి నుంచి మొలకెత్తే దిశలోనికి నిన్ను నన్ను దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలు దేవుడు ఇంటిలో, ప్రార్థనల ద్వారా ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు మన ఇంటిలో అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. నీవు చేసినటువంటి ప్రార్థన
ప్రతి కుటుంబంలో మీరు చేసిన ప్రార్థన ద్వారా ఎవరు అడుగు పెట్టారు? దేవుడు అడుగు పెట్టాడు. పాస్టర్ గారు అడుగు పెట్టలేదు, సెల్ లీడర్ అడుగు పెట్టలేదు. నిన్ను నన్ను సృజించిన వాడు మన ఇంటిలో అడుగు పెట్టాడు. ఇంక ఎండిన స్థితి ఉండదు. ఆయన రాజమార్గంలో మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన అడుగు పెట్టాడు. అందుకే విజయాలు, అందుకే జయాలు. విజయాలు జయాలు ఎప్పుడుంటాయి? సంతోషము ఆనందం ఎప్పుడుంటుంది? ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసన్నా నా రక్షకుడై మదియందు వాసించెన్. ఎవ్వారు ఎరుగని ఉల్లాసం మదియందు నింపెను. అది పొంగి 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 పొల్లుచున్నది. అది పొంగి 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 పొల్లుచున్నది. It's bubbling, it's settling in my soul. I'm singing, I'm praising, Jesus makes me whole. ఎవ్వారు ఎరుగని ఉల్లాసం మదియందు నింపెను. అది పొంగి 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 పొల్లుచున్నది. అది పొంగి 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 పొల్లుచున్నది. ఎందుకంటే రాజుగారు ఎక్కడ అడుగు పెట్టాడు? మన హృదయంలో, మన ఇంట్లో అడుగు పెట్టాడు. ఎంత ఆనందం రా! ఒకసారి ఆలోచించుకోండి. ఆయన మన ఇంట్లో అడుగు పెట్టాడు. అమ్మ, మీ ఇంట్లో అడుగు పెట్టాడు, మీ హృదయాల్లో అడుగు పెట్టాడు. మన ఇంట్లో అడుగు పెట్టాడు. మనకి ఇంక కొదువు ఉండదు. నీవు నేను ఫలించబోతూ ఉన్నాం. ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా, ఒక్కొక్క కుటుంబంలో ఒక రకమైన సమస్య ఉన్నా, ఇంకా సమస్యల గురించి మనం వర్రీ అవ్వద్దు. ఆయన్ని పట్టుకుందాం, ఆయన మీద ఆనుకుందాం. ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుందామో అంతేనండి, రాజమార్గంలో ఉన్న ఆనందం మొదలు కాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం ఈ బ్యాక్ డ్రాప్ చూసాం కదా, ఇప్పుడు ఇది ప్రతిసారి ఊడదీసేవలసింది కాదు. 7వ నెలలో దేవుడిచ్చినటువంటి సుందరీకరణ, రెనోవేషన్, ఈ సుందరీకరణ, ఈ నూతనం దేవుడు మన ఇంట్లో అడుగుపెట్టాడు గనక మన ఇంట్లో కూడా సుందరీకరణ మొదలయ్యింది. గొప్ప కార్యాలు మొదలవుతూ ఉన్నాయి. ఎన్నెన్నో అద్భుతాలు మనం చూడబోతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము విశ్వాసులము. మనం ఎవరండి? విశ్వాసులము. విశ్వాసులలో ఒకటి ఫలించాలి. విశ్వాసుల్లో ఏం చేయాలండి? ఏంట ఒకటి? ఎవరు చెప్తారో చూస్తాను. చాలా బాగా చెప్తున్నారు, అన్నీ బాగానే చెప్తున్నారు. ఇంకా నోరు తెరండ్రా. నోరు తెరిస్తే దేవుడు మిమ్మల్ని నింపుతాడు. మీ ఇంట్లోకి వచ్చాడు కదా, ఇప్పుడు నోరు నింపుతాడు, అన్నీ నింపుతాడు. ఓకే, ఇప్పుడు ఒక వచనం చదవండి. సామెతలు 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. అక్కడ ఏం ఫలిస్తుందో చూద్దాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. ఇక్కడ ఏం ఫలిస్తుందో తెలుసండి? ఇప్పుడు చెప్పండి, ఏం ఫలిస్తుంది? నీతి ఫలిస్తుంది. ఆయన నీతిమంతుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని నమ్మకనుని గనక అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహాము గొప్ప ధనవంతుడు. ఎటువంటి ఆశీర్వాదం అంటే, కేవలము దేవుడు ఆయన్ని ఆశీర్వదించలేదు కానీ నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటావు అన్నటువంటి గొప్ప వాగ్దానం మరి ఆదికాండం 12:1-2 వచనాలు చదివితే మనం చూస్తాం. ఐ విల్ బ్లెస్ యూ, యూ విల్ బి ఏ బ్లెస్సింగ్. నిన్ను నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, లేకపోతే ఆశీర్వాదకరంగా ఉంటావు అంటూ ఉన్నాడు.
నీతిలో ఫలింపు కావాలి. విశ్వాసులైనటువంటి మనలో ఏమి ఫలించాలమ్మా? నీతి ఫలించాలి. నీతి ఫలించాలంటే ఎలాగుండాలి? నీతి ఫలించడం మొదలైంది అంటే దేవుని ఆశీర్వాదాలు దిన ప్రతిదినము కూడా మనం అనుభవించబోతూ ఉన్నాం. విశ్వాసుల్లో ఏం ఫలించాలి? నీతి ఫలించాలి. నీతి ఫలం ఏమనగా వెలుగు ఫలమా? పోనీ చెప్పండి, వెలుగు ఫలం ఏంటి? నీతి, సమాధానము, సమస్త విధమైన మొత్తం మీద అందరు చెప్పిన దాన్ని బట్టి కూడబలుకొని చెప్పేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఉండాలి. అందరం కలిసి మాట్లాడేసుకొని తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే సమకూర్చుకొని చెప్పేయాలి. సో దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఇక్కడ ఒక మాట ఉంది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవడి చేత మూఢులు చనిపోవుతారు. బుద్ధి లేకపోవడి చేత ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశం అంటే ఫలిస్తాడు, ఫలింపులు ఇతరులకి అందిస్తాడు. అది నీతిమంతుడు. పెదవులు ఏం చేస్తూ ఉంటాయంట? అనేకులకు ఉపదేశించును అంటే ఈయన దగ్గర ఉన్న ఫలాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాడంట. నీతిమంతుడు ఫలిస్తూ ఉంటాడు, ఫలములు ఇస్తూ ఉంటాడు. బుద్ధి లేనివాడు మూర్ఖుడు ఏమవుతాడంట? చనిపోతాడు. ఈ మధ్య మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోతున్నారో, ఆ సముద్రంలో ఎంతమంది చనిపోతూ ఉన్నారో, ఆ ఎయిర్ ఇండియా అది అందరు 241 మంది ఒకరు తప్ప. ఎన్ని ఆశలతో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ఏదో ఇప్పి ఏదో చూసి మొత్తం మీద అమెరికా నుంచి వర్తమానం వచ్చింది ఏంటంటే ఆ యొక్క ఫ్లైట్ ఇలా ఎగురుతుండగా ఇప్పుడు వరకు ఏంటంటే ఎవడో ఏదో పెట్టాడు, ఏదో బాంబు పెట్టాడు, లేదా టెర్రరిస్ట్ ఏదో చేశాడు, ఇలాగ అన్నీ చేసుకొని చివరికి ఏంటంటే 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయాయంట. ఒక ఇంజిన్ కాకపోతే ఒక ఇంజిన్ అయినా ఫెయిల్ అవ్వకూడదు. అప్పుడు అది యాక్సిడెంట్లు అన్నవే ఉండవు అసలు. యాక్చువల్గా ట్రైన్కైనా ఉంటుంది కానీ దానికి ఉండదు. కానీ చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకు ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి 2 ఇంజిన్లు కూడా పోయాయంట. ఇంకా మీదకి ఎగరడానికి నో ఛాన్స్. 30 సెకండ్లలో బయలుదేరిన 30 సెకండ్లకి 2 ఇంజిన్లు అవుట్. అందుకే మీదకి ఎగరలేకపోయింది, అలాగే వెళ్ళి కూలిపోయింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఈ మధ్య టూరిస్టులకు వెళ్ళిన వారు కుటుంబం 17 మంది కుటుంబం 4 బ్రతికారు. ఇంకా ఇంకెక్కడో చూశాను, అలాంటివన్నీ ఇంక చూడలేకపోతూ ఉన్నాం. కుటుంబాలే, యాక్సిడెంట్లో కుటుంబాలే, ఎక్కడ చూసినా చివరి దినాల్లో ఉన్నాం. బుద్ధిమంతులైతే అంటున్నాడు, బుద్ధి గలవారు నీతిలో ఫలిస్తారు, బుద్ధి లేనివారు విడవబడతారు, ఎప్పుడు పోతారో తెలియదు. అందుచేత మన బంధుమిత్రాదులందరూ రక్షణ కొరకు రొమ్ము కొట్టుకుని ఆడాలి. మన దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మన బంధుమిత్రుల కొరకు, స్నేహితుల కొరకు, ప్రియుల కొరకు, తోటి ఉద్యోగుల కొరకు, తోటి విద్యార్థుల కొరకు, తోటి పనివారి కొరకు, తోటి వ్యాపారస్తుల కొరకు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనం లెక్క అప్పచెప్పవలసినటువంటి దినం ఉంది. అందుచేత మన వారి కొరకు ప్రార్థించాలి, సువార్తను అందించాలి, రక్షణ మార్గం తెలియజేయాలి. మిగతాది మన పని మనం చేసుకొని వెళ్తూ ఉండాలి. దేవుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ మధ్య వర్షము నీళ్లను మనం చూడడం లేదు, కానీ వర్షించినప్పుడు వరదలను చూస్తూ ఉన్నాం. ఏం చూస్తూ ఉన్నాండి? ఒకప్పుడు వర్షం వచ్చిందంటే పొలాలు పండించుకోవడానికి, మంచినీళ్ళు తాగడానికి ఇలాగొచ్చేవి. ఇప్పుడు ఏమవుతున్నాయి? వరదలు వచ్చేస్తున్నాయి. రోజంతా పడవలసింది అరగంటలోనే పడిపోతున్నాయి. మేఘాలు అలాగ పడిపోతున్నాయంట, వర్ష దారలు. ఆకాశం మీద ఉన్న నీళ్ళన్నీ కుమ్మరింపబడుతూ ఉన్నాయంట. గాలులు రావడం కాదంట, ఏమొస్తున్నాయి? టొర్నాడో అంటే
బీభత్సమైనటువంటి గాలులు మామూలు కాదు. చెట్లు కార్లు అన్నీ ఎగిరిపోతున్నాయంట. చివరి దినాల్లో ఉన్నాం. మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? విశ్వాసి, నీవు నీతిలో ఫలించాలి. నీ పెదవుల యొక్క ఉపదేశం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. ప్రతి వారము దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి బుధవారము లక్షవారం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో బైబిల్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. నువ్వు చదువుతున్నటువంటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు సుమా. యవన బిడ్డలైన మీరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మీ పనులు అధికముగా పెట్టుకుంటూ ఉన్నారు. సమయం అనేకులకి ఇస్తూ ఉన్నారు, కానీ దేవుని కొరకు సమయం నీవు ఇస్తున్నావు. దేవుడు నిన్ను స్థిరపరచాలి, నిన్ను తలెత్తుకునేవాడిగా చేయాలి, తోకగా కాదు అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కానీ నీవు ఆయనకి సమయం ఇవ్వకపోతే తోకగానే మిగిలిపోతావు. జాగ్రత్త సుమా. ఇంకా 92వ కీర్తన 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. 92వ కీర్తన 12, 13. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి ఎంత చక్కని మాట ఇక్కడ. నీతిమంతులు, నీతిమంతులే కదా ఫలించాలని అనుకుంటున్నాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. మొవ్వు వేస్తారంటే ఎదుగుతారంట. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. సో ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా యవన కాలంలో ప్రభువుని తెలుసుకున్నాం. 13.5 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకున్నాం. అంతకుముందు కొంచెం తెలిసిన 13.5 సంవత్సరాల్లో చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత జీవితం ప్రభు చేతిలో పెట్టుకున్నాం. ఆత్మదేవుని సహాయం అడిగాం. యవనస్తుడిగా తొట్టిల్లకూడదు అని ప్రార్థించాం. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగంలో నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు, కానీ నేను ఎంత సంతోషించానంటే ఉద్యోగానికి వెళ్ళకముందే రక్షింపబడ్డాను గనక ఉద్యోగంలో పాపం చేయకుండా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఉద్యోగంలో ఉంటుండగా కూడా మరి ప్రభువా మంచి సాక్షి బిడ్డగా నిలబెట్టు. నావి వారు నా తోటి వారందరినీ నా ట్రైనీస్తో మొదలుకొని నా మరి నాతో ఉద్యోగంలో ఉన్న వారందరికీ దేవుని సువార్తను విత్తేవారుగా. మనం ఆ స్టేటస్లో పెట్టడం గట్టి నాకు రాదు. ఈ మధ్య పెడుతున్నాను స్టేటస్లో. నా స్టేటస్ చూశాను అందరూ అంటూ ఉంటే ఏం స్టేటస్ చూశారు అనేసి. ఈ మధ్యనే స్టేటస్ పెడతా ఉంటే ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నిన్న పంజాబ్ నుంచి ఒక ఆయన, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ఆయన అవినాష్ కపూర్ అని, రాజుగారు మీరు చర్చికి వెళ్ళడం నాకు తెలుసు, నాకు ప్రభువు గురించి చెప్పడం నాకు తెలుసు, ఈరోజు మీ స్టేటస్ చూసి మీరు ఒక ప్రీచర్గా ఉన్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను అని దండం పెట్టి స్టేటస్ పెట్టాడు. ఎక్కడో ఉన్న వ్యక్తి. నార్మల్గా నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు, స్నేహితులను గుర్తుపట్టలేను. మరి ఎందుకో అలా చేశాడో తెలియదు. నేవీలో కూడా ఎక్కువ స్నేహితులు ఎంతోమంది నన్ను తెలిసిన వారు ఉన్నారు, ప్రభువును బట్టి నన్ను ప్రేమించిన వారు ఉన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా వారి ముఖాలను కూడా ఎక్కువ గుర్తుపట్టను. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కుర్రవాడు అక్కడ రాశాడు ఏంటంటే నాతోటి, ఆ రోజు నేను చూడడం వేరు, ఈరోజు మిమ్మల్ని ప్రీచర్గా స్టేటస్ చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆర్ యు రిమెంబర్ మీ అని చెప్పేసి మాట రాశాడు. సో నేవీలో ఉంటుండగా దేవుడు నన్ను కాపాడాడు. మిషనరీగా వెళ్ళడానికి దేవుడు నన్ను కాపాడి ప్రోత్సహించి బలపరిచాడు. తర్వాత ఇక్కడికి వచ్చి పాస్టర్గా ఉండడానికి దేవుడు కృప చూపెట్టున్నాడు. యవన కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఆయన సన్నిధిలో ప్రార్థించి సహాయం చేయమని కోరాను గనక ఇప్పటి వరకు కూడా లోక సంబంధమైనటువంటి విషయాల్లో అడుగు పెట్టకుండా నా దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
అప్పుడప్పుడు కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీలాగే పాడాలని కొంతమంది, మీలాగే ప్రసంగించాలని కొంతమంది, మీలాగే ఉండాలని కొంతమంది, మీలాగే ఇంత చర్చి కట్టి నిలబడాలి అని కొంతమంది, మీలాగే ఒక కారు స్కూటరు ఉండాలని కొంతమంది, మీలాగే ఒక ఇల్లు ఉండాలి అని కొంతమంది అనుకుంటున్నారండి. నువ్వు అనుకుంటున్నా, నేను అనుకుంటున్నానండి అన్నాడు. అప్పుడు నా జవాబు ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అమ్మ, నా జవాబు మీరు చెప్పండి. చెప్పరా? నా దేవుడు నాకు ఇస్తాడు. ఓకే, వెరీ గుడ్. అమ్మ, మీరు చెప్పండి రా అందరూ. బాగానే చెప్తున్నారు. పెద్దవాళ్ళు కనుక అనుభవాన్ని బట్టి నేను చేతులు ఎత్తున్నాను కనుక మీరు చేతులు ఎత్తండి అని చెప్పానంట. ఇంకెవరైనా బాగా చెప్తున్నారు. కానీ నేనేం చెప్తానంటే, నాకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నాకంటే ఎక్కువగా మిమ్మల్ని వాడుకుంటాడు, నాకంటే ఎక్కువగా మీకు అన్నీ ఇస్తాడు. అదండి. మీరందరూ ఎలాగుండాలి అంటే, వారికంటే ఎక్కువగా వాడబడ్డానికి ఇచ్చ కలిగి ఉండండి. పాస్టర్ గారిలాగా ఆగిపోవడానికి వీలు లేదు. రాబోయే దినాల్లో మీరు ఇంటలెక్చువల్ పీపుల్కి, గొప్ప గొప్ప జ్ఞానవంతులకి, శాస్త్రవేత్తలకి, అటువంటి వారందరికీ, గొప్ప చదువులకు మీరు సువార్తను అందించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది. మామూలుగా మాట్లాడితే లాభం లేదు. మీకు మంచి జ్ఞానం కావాలి. జ్ఞానవంతులకి ఇంకా జ్ఞానం కలిగే మనం బోధించాలి. మా వల్ల అవ్వదు, అది మీ వల్లే అవుతుంది. మాకంటే ఎక్కువగా మీరు వాడబడాలి. అది మా ఆన్సర్. అంతటితో ఆగిపోవడానికి వీలు లేదు. మేము ఒకంత అయితే మీరు 5 వంతులుగా వాడబడాలి. మీరందరూ అలాగే ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడబడబోతూ ఉన్నారు. దేవుడు అలాగ వాడుకునేవారుగా మిమ్మల్ని చేయబోతూ ఉన్నాడు. రాబోయే భవిష్యత్ ప్రపంచానికి ఆయన రాకడొస్తే వెళ్ళిపోతాం. రాకడకు ముందుగా ఇంకా మనం ఉంటే మంచి పరిచర్య మీరు చేయాలి, మంచిగా దీవింపబడాలి, ఉన్నతంగా మీరు ఎదగాలి, ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి. ఒక్క కారేంటి, 4 కార్లు కలిగి ఉంటారు. ఎవరైనా వచ్చే కారు అడిగారనుకోండి మిమ్మల్ని, నా కారు నాకు ఉంది కదా, ఇంకొక కారు ఏది ఇవ్వండి అంటారు. అంతగా మీరు ఆశీర్వదింపబడాలి. నా కారు అయితే ఎప్పుడు మూసే ఉంటుంది, అప్పుడప్పుడు కదులుతుంది. మీ కారు ఎప్పుడు కదులుతూ ఉండాలి. మంచి కార్లు కలిగి ఉండాలి మీరు. నా కారు మీద 4 రెట్లు ధనం పెట్టి మీరు కారు కొనాలి. సో ఆ స్థితిలో మీరు ఎదగాలి. పాస్టర్ గారిలాగా ఉండే ఆగిపోవడానికి వీలు లేదు. ఎక్కువగా అభివృద్ధి చెందాలి. నీతిమంతుడు ఫలిస్తూ ఉంటాడు. ఆయన నీతిలో ఉంటే ఆయన రాజమార్గంలో మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. దేవుడు గొప్ప అభివృద్ధిని మనందరికీ ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీరు చిగర్చబోతూ ఉన్నారు. మీ నుంచి మొగ్గలు రాబోతూ ఉన్నాయి, కాయలు రాబోతూ ఉన్నాయి, తర్వాత పండ్లు, ఫలాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఓకే, ఇంకొక వాక్యం చూసుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 33-34 వచనాలు. నిర్గమకాండం 25వ అధ్యాయం 33-34 వచనాలు. ఒక కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు. రెండవ కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? దేని గురించి చెప్తూ ఉన్నాడు? దీపవృక్షం ఎక్కడ ఉంది?
ఇవరే ఇక్కడ ఉంది కదా, దీపవృక్షం ఎక్కడ ఉంది? ఇంగ్లీష్లో ఏమంటారు? ల్యాంప్ స్టా. బాగా చెప్పారు, మినోరా, ల్యాంప్ స్టాండ్. అయితే ఆ సబ్జెక్టుకి మనం వెళ్ళొద్దు, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఇందులో దేవుడు ఎంతో చక్కగా పాయింట్స్ పెట్టాడు, ఎంతో చక్కగా ఇది పెట్టాడు. ఈ కాండం, దీనికేమో కొమ్మలు, ఫ్లవర్సు, మొగ్గలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అది చెప్పడం కాదు. అందులో మొగ్గ అంటే హృదయం. ఆ మొగ్గలు ఉంచమన్నాడు. తర్వాత మీరు చదువుకోండి ల్యాంప్ స్టాండ్ గురించి. మొగ్గ అంటే ఏంటండి? హృదయము. పువ్వు అంటే, పువ్వులు అంటే హృదయంలో పెట్టుకోవాల్సింది ఏంటి? వాక్యం. గుడ్. వాక్యం హృదయంలో పెట్టుకుంటే వాక్యం ఏం చేస్తుందంట? ఫలిస్తూ పొంగి పొంగి పొర్లిపోయి ఫలించే రీతిగా. అంటే వాక్యము నీలో, వాక్యము నీలో. మొగ్గ అంటే హృదయం, పువ్వులు అంటే ఆయన వాక్యం. వాక్యము నీలో ఉండాలి. తేనెటీగే మొగ్గలోకి వెళ్తుందా, పువ్వులోకి వెళ్తుందా? అమ్మో, అయితే మొగ్గ అయితే లాభం లేదు. ఇప్పుడు ఎలాగ ఉండాలి మనం? పువ్వులాగా ఉంటే అప్పుడు ఏమొస్తుంది? తేనెటీగలు వచ్చి దాంట్లో ఉన్న మకరాన్ని తీసుకుంటుంది. తేనె కన్నను జుంటే తేనె కన్నను, తేనె కన్నను జుంటే తేనె కన్నను, మధురమైనది నీ వాక్యము, మధురమైనది నీ వాక్యము, పసిడి కన్నను మేలిమి పసిడి కన్నను, పసిడి కన్నను మేలిమి పసిడి కన్నను, కోరదగినది నీ వాక్యము, కోరదగినది నీ వాక్యము, తేనె కన్నను చుంటే తేనె కన్నను, తేనె కన్నను చుంటే తేనె కన్నను. హల్లెలూయా. ప్రియాతి ప్రియమైన ఎవరు చెప్పారు నాన్న? వెరీ గుడ్. అలాగే పిల్లలందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేకులకు మనము చెప్పాలి. ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండం 49:20. ఆదికాండం 49:20. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు ఈ ఆషేరు? యాకోబు కొడుకుల్లో ఒక గోత్రం అంటారా? గోత్రం అంటే ఏంటి? స్తోత్రం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఈ అనేకులకు చెప్పడానికి ఆషేరు యొద్ద ఏముందండి? ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. అంటే ఆషేరంట దీవెనకరంగా ఉన్నాడంట, రాజులకు కూడా ఆహారం ఇచ్చేవాడిగా ఉన్నాడంట, గొప్పవారికి ఇవ్వడానికి ఆశీర్వాదదాయకంగా ఉన్నాడంట. ఆషేరు ఆశీర్వాదము అనేకులకు. అంటే చూడండి, వికసించినటువంటి పువ్వు, అందులో ఉన్నటువంటి మకరం ఏం చేస్తుందంటే మన మనసులను మార్చివేస్తుంది, నూతనత్వం మనసుకి ఇస్తుంది. మన మనసు దేవుని మీద ఆధారపడుతూ ఉంటుంది. మన మనసు మారు మనసు పొందినదిగా ఉంటుంది. మన మనసు ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఇతరులకి దీవెనకరమైన మాటలను అందించేదిగా ఉంటుంది. నేను మీరు ఎలా ఉండాలంట? ఆషేరులాగా ఉండాలంట. ఎలా ఉండాలి?
ఎందుకంటే విశ్వాసులైన మనలో నీతి ఫలించడం మొదలుపెట్టింది. దేవుడు మనల్ని రాజమార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. మనం ఫలదాయకంగా ఉండాలి, మనం అనేకులకు చెప్పేవారుగా ఉండాలి, మన హృదయం దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. రాజులకు గొప్ప వారికి కూడా మనం ఆహారం అందించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆయన పిల్లలం మనం, రాజాదిరాజు పిల్లలు. మర్చిపోవద్దు, మనం తక్కువ వారం కాదు. నీవు నేను వాక్యము చదవక, ప్రార్థించక, ఆయనలో నీతిలో ఫలించక మనం ఎలా ఉన్నామంటే బికారి వాళ్ళలాగా ఉన్నాం, అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాం. కానీ దేవుడంట నీతి ఫలించే స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు. 7వ నెల 6వ తారీఖు ప్రార్థనల తర్వాత దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎండిపోయావని అనుకోవద్దు, కోర్టు కేసుల్లో ఉన్నావని అనుకోవద్దు, భార్య భర్తలు తగులాడుకుని విడాకులన్నీ అనుకోవద్దు, రోగాలతో బాధపడుతున్నావు నీవు అనుకోవద్దు. ఏ పరిస్థితుల్లో నీవున్నా నీవు మరలా ఫలించబోతూ ఉన్నావు. నీతి ఫలించబోతూ ఉంది. తిరిగి ఆనందాన్ని రుచి చూడబోతూ ఉన్నావు. నీ ఆనంద సంతోషాలను ఇతరులకు నువ్వు అందించేవాడిగా ఉంటావు. ఆశీర్వలే గొప్ప ఆశీర్వాదకరంగా నీవు నేను ఉండబోతూ ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మళ్ళీ ఆశేరుని గురించే మనం మాట్లాడుకుంటున్నాం, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇందాక మనం ఆదికాండం 49:23లో ఆశేరు ఆశీర్వాదదాయకంగా ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు. ఇక్కడ మళ్ళా ఆశేరుని గురించే చదువమ్మా. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. చూడండి, ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా. మీరందరూ పాస్టర్ గారి కంటే ఎక్కువగా. ఇందాక అదే మాట చెప్పాను, పాస్టర్ గారితో ఆగిపోకూడదు. మీరందరంటే ఎక్కువ ఎక్కువ ఎక్కువగా మీరు ఇంకా వాడబడాలి, ఇంకా వర్ధిల్లాలి, ఆశీర్వాదాలతో నింపబడాలి, ఆనందముతో నింపబడాలి. మిమ్మల్ని చూసిన వారు ఆశీర్వాదం పొందుతూ ఉండాలి, ఆశేరులాగా. ఆ రీతిగా సంఘం ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన రాకడకు సిద్ధపడుతున్నటువంటి సంఘము ఫలించేదిగా ఉండాలి, వికసించేదిగా ఉండాలి, పరిమళాన్ని అందించేదిగా ఉండాలి. జుంటె తేనె వలె ఇతరులకు దేవుని వాక్యమును అందించేవారిగా ఉండాలి. వారు దాని యొక్క స్వాదిష్టతను అనుభవిస్తూ దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. నీవు నేను ఆ స్థితిలో ఎదగాలి, ఆ స్థితిలో ఆశీర్వదింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉందా. చదువమ్మా. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలంలో ముంచుకొనును. ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచు. కటాక్షము అంటే కృప. కటాక్షము అంటే కృపతో మనం నింపబడాలి. అందుకే దేవుడు మనకు కృపా సహవాసం అని ఇచ్చాడు. కృపా సహవాసానికి ఒక పాట ఇచ్చాడు. కృప లేకపోతే రక్షణ లేదు, కృప లేకపోతే ఇప్పుడు మనం కొనసాగలేము, కృప లేకపోతే ఆయన రాకడికి మనం సిద్ధపడలేము. కృపతో మొదలవుతుంది, కృపతో కొనసాగుతుంది, కృపతోనే ముగింపబడుతూ ఉంది. అంచేత కటాక్షము అంటే కృప, తైలము అంటే అభిషేకం. ఇందాక యేసురాజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అభిషేకం కావాలయ్యా, నీ అభిషేకం కావాలి, నీకు అభిషేకంలో మేము ఎదగాలి. మరి ఎంతమంది ఆ మాట విన్నారు? ఎవరు ప్రార్థించిన ప్రతి మాట వినాలి, ఎవరు ప్రార్థించిన ప్రతి మాట ఏకీభవించాలి. నిన్ను అడగగానే నువ్వు చెప్పాలి, నేను ఇక్కడ ఉన్నాను, నాతో యేసురాజు ప్రార్థన చేస్తాడు, నాకు అయిపోయింది, నా పని నేను చూసుకుంటాను అనుకోలేదు. నేను ఆ ప్రార్థనలో ఉన్న ప్రతి మాట వింటూ ఉన్నాను, ఆత్మదేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తైలము అంటే అభిషేకం, కటాక్షము అంటే కృప. కృపలో మనం ఉండాలి, తైలాభిషేకములో, దేవుని యొక్క అభిషేకములో మనం ఉండాలి.
యేసు క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుని యొక్క అభిషేకము కలిగిన వాడుగా వచ్చాడు, దేవుని పని చేయగలిగాడు. అభిషేకము లేకుండా జీవము లేదు, అభిషేకము లేకుండా దేవుని పని మనం చేయలేము. అభిషేకము మన మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద ఉన్నప్పుడు మాత్రమే దేవుని నామము ఘనపరచబడుతుంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు మీరు అరాయించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ సమయం ఫలించే దిశలో మనం ఉండాలి. ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. మనం బలహీనంగా ఉండడానికి వీలు లేదు, మనం బలహీనంగా ఉండడానికి వీలు లేదు. ఓ జీసస్, వి ప్రైజ్ యు. ఇంకా మనం 24 చదివే కదమ్మా, 28 చదవండి. ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును. ఓట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీతి ఓట. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఏమంటుందంటే యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో నుండును, అతనిపై ఆకాశం మంచు కురిపించును. 29 చదువమ్మా. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చూడండి, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు నోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. ఓ ఇజ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇజ్రాయేలు విను, రక్షించిన నిన్ను పోలిన వారెవరు? హల్లెలూయా. అరే నువ్వు బాగా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వెరీ గుడ్. రాగానే ప్రైజ్ దలాడ్ ఇస్తున్నాడు. అభిషేకం వాడి మీదకి వెళ్ళింది. అయితే అభిషేకం వారి మీదకి వెళ్ళింది. ఎప్పుడైనా నేను ఏదైనా మీకు ఇస్తున్నాను అనుకోండి, పెన్ తీసుకో బాబు అన్నాను అనుకోండి, లేట్ చేయొద్దు, వచ్చి పెన్ తీసుకొని వెళ్ళిపోవాలి మీరు. ఎందుకు? నేను వాడుతున్నవన్నీ అభిషేకంతో నింపబడి ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను మీకు ఇది ఇస్తే దేవుడు నాకు మళ్ళీ వేరేది ఇస్తాడు, అందుకే నేను ఇస్తూ ఉన్నాను. ఆడు ఉదయాన్నే రాగానే ఎన్ని పనుల్లో ఉన్నా వచ్చి చేయి ఇచ్చి వెళ్ళిపోతాడు అక్కడికి. తర్వాత శాంతిమూర్తి గారు అక్కడ కూర్చుంటే శాంతిమూర్తి గారికి చేయి ఇచ్చి అక్కడ కూర్చుంటాడు. అంచేత అభిషేకం వాడి మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, కటాక్షము అంటే కృప, తైలము అంటే అభిషేకం. ఈ కృప అభిషేకము ఉంటే ఏం చూస్తాం? అంతవరకు వద్దు. అంటే అక్కడ మన ప్రవర్తన కనబడాలి. ఏం కనబడాలి? కృప ద్వారా, అభిషేకం ద్వారా మన ప్రవర్తన. యేసయ్య కృపతో నింపబడ్డాడు అని రాయబడి ఉంది. ఎందుకంటే మనుషుల దయలో, దేవుని దయలో ఆయన వర్ధిల్లుచు ఉండెను. దేవుని కృప ఆయన మీద ఉండెను. కృప ఉంది యేసయ్య మీద, అభిషేకం ఉంది.
అందుకే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్పెవరు తండ్రి యొద్దకు రాలేడు. ఇదిగో నేను ఎలాగైతే నడుస్తూ ఉన్నానో నన్ను నా ప్రవర్తనలో మీరు నడండి, మీరు కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి అని చెప్పేసి ప్రభువు వారు తన ప్రవర్తన ద్వారా, మరి ఆ మంచి ప్రవర్తన ద్వారా, ప్రత్యేకమైన ప్రవర్తన ద్వారా ఆయన మాదిరి ఉంచిపోయాడు మన ముందు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక వాక్యం చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాటలు. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, అన్నీ తెలుసు అనకుండా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు రాసుకోండి, కానీ అన్నీ మనం చదవం. 28 చదువమ్మా. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. ఇక్కడ ఆగండిరా. 28, 29 వచనాలు మనం చదివాం. 30 చదువు ఇప్పుడమ్మా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. ఇక్కడంటే 28లో చూస్తూ ఉన్నాం. అడవి పువ్వులు చూడండి, అవి ఎలాగున్నాయి. అడవి పువ్వులు గురించి రాస్తూ, అడవి పువ్వులు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించడే, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలెనను అలంకరణ. అటువంటి జ్ఞాని పుట్టబోడు. అలాగ దేవుడు సొలొమోనుని ఆశీర్వదించాడు. యావత్ ప్రపంచము సొలొమోను రాజ్యాన్ని, సొలొమోను గృహాన్ని, సొలొమోను కట్టిన మందిరాన్ని చూడడానికి వచ్చారు. ఇప్పటికీ కూడా మరి అన్ని దాన్ని ఏమంటారు, ఏ సాలల్లో పెడతా ఉంటారు, అది మనం చూడడానికి వెళ్తూ ఉంటాం కదా, మ్యూజియంస్. ప్రతి మ్యూజియంలో కూడా సొలొమోను గురించి ఉంటుంది, శేబదేశపు రాణి గురించి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి, అడవి పువ్వులంట ఏమంటున్నాడు, అంతకంటే సొలొమోను వైభవం కంటే అడవి పువ్వు యొక్క అందం. మొన్న ఎవరో అంటున్నారు, నిజంగా చెప్తున్నాను, మనం ఎన్నెన్నో పువ్వులు తెచ్చి పెట్టుకుంటాం కదా, గడ్డి పువ్వులు లాంటివి రకరకాల కలర్స్ ఇంటి ముందు వేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటాయంటే, దేవుడు ఇటువంటి కలర్స్ ఈ పువ్వులకి ఇచ్చాడా. ప్రపంచంలో ఉన్న పక్షులను మనం చూస్తే ఎన్ని రకాల కలర్స్, ఎన్ని రకాల కోతలవి. ఆ కోతలు మనం ఆలకిస్తే పక్షులేనా అనుకుంటాం, అయితే మనం చూస్తున్నవి కాదు. ప్రపంచం అంతటిలో నుంచి అప్పుడప్పుడు యూట్యూబ్లో గట్టి చూసినట్లయితే ఎన్ని రకాల కలర్స్. గడ్డి పువ్వుకు ఉన్నటువంటిది సొలొమోనుకు లేదు అని చెప్తూ ఉన్నాడు. గడ్డి పువ్వుకు ఉన్నటువంటి ఇది సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. 30వ వచనం, నేడుండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డినే దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. మీకు మరి నిశ్చయముగా వస్త్రములు వస్త్రం గురించి ఎందుకు మీరు చింతిస్తున్నారు? భోజనం గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఆత్మీయత గురించి మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు? ఏ విషయం మీరు చింతించొద్దు. మీరు శ్రేష్ఠులు, మీరు నా పిల్లలు. మీలో చిగురు చూడాలని, మీలో పింజలు చూడాలని, మీలో కాయలు చూడాలని, మీలో ఫలాలు చూడాలని, పరిమళ వాసననిచ్చే మంచి పువ్వులని కూడా మీలో నేను చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఇది మా పరిస్థితి అనుకున్నారా? కానీ దేవుడు ఎక్కడ నడిపించబోతూ ఉన్నాడు? రాజమార్గం. వెరీ గుడ్, బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. రాజమార్గంలో మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. మనం వికసించబోతూ ఉన్నాం. మొగ్గలు పువ్వులుగా, మరి ఆ పువ్వులంట దేవుని వాక్యం అంటే ఆ యొక్క తేనెటీగలు అక్కడికి వచ్చి ఆ పరిమళాన్ని స్వీకరించి మళ్ళీ అవి తేనెని పెడుతూ ఉంటాయి. అందుచేత దేవుడు ఆ రీతిగా. ఇప్పుడు 31 చదువమ్మా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి.
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూడండి, అన్ని జనుడు ఎన్ని విచారిస్తారు, మీరెందుకు విచారిస్తూ ఉన్నారు? ఇప్పుడు వరకు మిమ్మల్ని నడిపించిన దేవుడిని నేను కాదా? నీ దగ్గరికి సమస్యలు, అనారోగ్యాలు, శ్రమలు, ఒత్తిళ్ళు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వచ్చాయంటే నీకు మేలు చేయడానికి. అది నువ్వు తలపోసుకో. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇంకా ఆయన మీద ఆధారపడమని. నువ్వు నా బిడ్డవు కదా, నీకు సమస్య వచ్చింది, అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావు? ఇంతవరకు పోషించిన నా పాదాలను నువ్వు ఎందుకు పట్టుకోవడం లేదు? కన్నీరు కార్చడం లేదు, ప్రార్థించడం లేదు, వాక్యం చదవడం లేదు, దైవ సన్నిధిలో ఎదగడం లేదు. ఎదుగుతూ ఉండు. ఈ సమయంలో కూడా ఎదుగుతూ ఉండు. గొప్ప కార్యాలు నీ జీవితంలో నేను చేయబోతున్నాను. గొప్ప కార్యాలు అంచేతంట ఆలస్యం అవుతున్న కొద్ది గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆలస్యం అవుతూ ఉంటే వర్రీ అవ్వద్దు. ఆయన చేతిలో మనం ఉన్నాం. వ్యాపారం గురించి వర్రీ అవ్వద్దు, ఉద్యోగాల గురించి వర్రీ అవ్వద్దు. కానీ నీవు ఆయన రాజ్యాన్ని ఆ కిందకు వచ్చినప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 32 చదువురా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసును కదా. ఎంత చక్కని మాట అండి. నాకు తెలుసు కదా, మన పరలోకపు తండ్రి అని మన రాజు అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇవన్నీ మీకు కావాలని నాకు తెలియదా? వై టు వర్రీ? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? చింతే పాపం. నువ్వు చింతించేవని నువ్వు పాపంలో ఉన్నావు. అందుకే అంటున్నాడు, నీ చింత నా మీద వేయు, నీ చింత నా మీద వేయు. మనం చింతిస్తున్నామంటే పాపం చేస్తున్నామని అర్థం. మన చింత ఆయన మీద వేసినప్పుడు మనం పాపం చేయడం కాదు. ఆ చింత ఎప్పుడైతే ఆయన మీద వేస్తామో హీ విల్ టేక్ ఛార్జ్. ఇంకా అక్కడి నుంచి మన జీవితం, మన కుటుంబ జీవితం, మన సంఘ జీవితం అన్నిటిలో కూడా ఆయన తీసుకుంటాడు తన అధికారంలోనికి. తన అధికారం కింద మనం వాడబడాలని ఎప్పుడైతే అనుకున్నామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు 33వ వచనం చాలా ఇంపార్టెంట్. అన్నయు మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీదను ఇప్పుడు వరకు చదువుకొని వచ్చినవన్నీ మీకు నేను అనుగ్రహిస్తాను. ఎప్పుడో తెలుసా? నా రాజ్యము నీతి అంటే విశ్వాసులలో ఏం ఫలించాలి? నీతి ఫలించాలి. ఆయన నమ్ముకొనటం వలన నీతి మనలోనికి వస్తుంది. ఆ నీతి ఫలిస్తూ ఉండాలి, ఆయన ఫలిస్తూ ఉండాలి. మనలో నుంచి ఆయన యొక్క నామం బయలుపరచబడుతూ ఉండాలి, ఆయన నామం గణపరచబడుతూ ఉండాలి. ఇతరులకు మనం ఉపదేశం చేసేవారుగా ఉండాలి, నీ ఆశీర్వాదం ఇతరులకు ఇచ్చేవారుగా నీ ఉండాలి. సో ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఇప్పుడు ఏమనుకున్నామండి? పింజలు వచ్చాయి. పింజల తర్వాత ఏం రావాలి? గట్టిగా ముద్దుగా చెప్పండి. కాయల తర్వాత ఏం రావాలి? ఫలాలండి. అంటే ఏమి తెలియనట్టు. పింజల తర్వాత ఏం రావాలి? కాయలు. కాయల తర్వాత ఏం రావాలి? ఫలాలండి. తప్పనిసరిగా దేవుడిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చావు. ప్రార్థన చేసి నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన అడుగు నీ హృదయంలో పడ్డాది, నీ ఇంటిలో పడ్డాది, ఇక్కడ మన సంఘములో పడ్డాది. ఆయన అడుగు పడ్డాది. వై టు వర్రీ? రాజాదిరాజు మన గృహంలో అడుగు పెట్టాడు. ఇంక వర్రీ దేనికి? ఇంతకుముందు ఒకసారి నేను ఒక చిన్న కథ చెప్పాను. నలుగురు అడవిలోకి వెళ్ళాడు. నలుగురు కూడా ప్రయాసపడి కర్రలు మోసుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే మధ్యలో రాజుగారి మీద, రాజుగారు ఏంటంటే బట్టలు వెనకాతలు రమ్మన్నాడు. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు పెద్ద వేటగాడిని అనుకొని. పులో సింహం వచ్చింది, అడ్డింది. ఈ నలుగురు కూడా అమ్మ మన రాజుగారిలాగా ఉన్నారని పులిని చంపేశారు, రాజుగారిని బ్రతికించారు. అప్పుడు రాజుగారు వెనకాతలు బట్టలు వచ్చారు. అయ్యా, మిమ్మల్ని ముందు మేము వెళ్ళొద్దన్నాం, మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు. వీళ్ళు నలుగురు వల్లే మీరు బ్రతికారు. రాజా, ఈసారి మిమ్మల్ని మేము విడిచిపెట్టాం, మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచి వెళ్ళొద్దు, మేము మీ కాపలా ఉండాలి, మీరు మా రాజుగారు. అప్పుడు అన్నంటి నలుగురికి కూడా
ఏమి కావాలో అది నేను ఇవ్వాలి, ఎందుకంటే నాకు మళ్ళా జీవం పోశారు, ఆ యొక్క పులో సింహం నుంచి నన్ను రక్షించారు అనుకొని ఒక్కొక్కరిని అడుగుతున్నారంట. అడిగితే ఒక అతను ఏమన్నాడండి, ఎంత దూరం నేను పరిగెడతానో అంత భూమి నాకు ఇచ్చేయాలి, అంటే ఇంత సమయంలో. ఓకే అన్నాడంటే, ఎందుకు అతనిదే కదా భూమి అంతా. తర్వాత ఇంకొకరు ఏమన్నారంటే, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళి చాలా వైభవంగా జరగాలి, రాజుగారు మీరు రావాలన్నాడంట. చాలా బాగుంది. ఇంకెవడో ఏదో అడిగాడంట, అమ్మ ఎడ్లు కాదురా, ఇంకా గొప్పది, ఆ ఇల్లు, నాకొక ఇల్లు కట్టించమని అడిగాడంట. రాజభవనంలో కట్టించాడంట. ఇంకొకరిని అడిగితే, రాజుగారు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడంట. ఏమన్నాడండి, మీరే మా ఇంటికి రావాలి అంటే అందరూ అన్నారంటే, వీడింట్లో దూరి వెళ్ళాలి, రాజుగారిని భోజనానికి పిలుస్తున్నాడు అంటే రాజుగారు ఇంకా మాట తప్పడానికి వీల్లేదు. ముగ్గురు అడిగింది ఎలా అయితే చేశాడో తిన అడిగింది చేయాలి. ప్రతి నెల రావాలన్నాడంట. సంవత్సరానికి ఒకసారి లేదా 10 సంవత్సరాలకు ప్రతి నెల రావాలన్నాడంట. అంటే ఆ డేట్ వచ్చింది. రాజుగారు ఇంకా రథాలు పట్టుకొని, మంత్రులు ఇంకా అందరూ కూడా బట్టలు పట్టుకొని ఆడికి వెళ్ళినప్పటికీ చిన్న గుడిసంట. ఇప్పుడు రాజుగారు దూరాలి, ఎలాగో బాకురుకొని దూరాడు. మనం అంటే తగిలినా పర్వాలేదని నడుచుకొని వెళ్తాం. రాజుగారికి ఇంకా ఎప్పుడో వంగడమే తెలియదు కనుక ఇంకా బాకురుకొని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మంత్రి గారితో అన్నాడంట, ప్రతి నెల ఇక్కడికి రావాలి, అందుచేత ఈ ఏరియా పెద్ద కోట కట్టివ్వాలి, మంచి భవనం కట్టివ్వాలి, రాజుగారికి సంబంధించిన బంగారు పాత్రలన్నీ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ప్రతి నెల మనం ఇక్కడికి మీరు రావాలి, నేను రావాలి, అందుచేత ప్రతి నెల రావాలి కనుక ఇక్కడ రాజకోట కట్టేయండి అన్నాడంటే. ఇదంతా తెలివైనడు చూసారా. ఆడు ఇల్లు కట్టించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, భూమి కొనేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే రాజుగారు అడుగు పెట్టారో ఏమైపోయింది అక్కడ, రాజకోట, సర్వ సమృద్ధి, పెద్ద పెద్ద టేబుల్స్, బంగారు పాత్రలు, చక్కని రాజుగారి ఆహారం. ఎంత అద్భుతం. రాజుగారు అడుగు పెట్టారు, ప్రతి నెల వెళ్ళాలి, రాజుగారి కోట తయారైపోయింది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభువు మన ఇంట్లో అడుగు పెట్టాడు. జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడు ప్రభు. జక్కయ్య జీవితం మారిపోయింది, జక్కయ్య ప్రవర్తన మారిపోయింది. అన్యాయముదంతా పోగొట్టుకున్నాడు, ఇప్పుడు నీతిమంతునిగా జీవించడం మొదలుపెట్టాడు. జక్కయ్య ఇంటిలోనికి రక్షణ వచ్చేసింది. పేతురు గారి ఇంట్లో అడుగుపెట్టాడు. అనారోగ్యంతో జ్వరముతో పడుకున్నటువంటి అత్తగారు ఆరోగ్యవంతురాలైపోయారు. యాయేరు ఇంట్లో అడుగుపెట్టాడు. కుమార్తె ఏం చేయబడిందండి, చనిపోయింది, తిరిగి లేకపోతే ఇంకేమైనా జ్ఞాపకం చేస్తారు. మార్తా మరియల ఇంట్లో అడుగుపెట్టాడు. లాజరు ద్వారా అద్భుతం జరిగింది. లాజర్ని ఇంకెవరమ్మా, ఇంటిలో ఇంకా కొన్నేళ్ళ ఇంట్లో అడుగుపెట్టాడు. అంటే కొన్నేళ్ళ ఇంట్లో అడుగుపెట్టాడంటే ప్రభువు మాట్లాడాడు, ఏ మాటల చేత నీవు రక్షింపబడతావో ఆ మాటలు చెప్పడానికి పేతురు గారిని పిలిపించుకోండి అని. పేతురు గారు వచ్చి దేవుని మాటలు చెప్తూ ఉంటుండగా అక్కడ ఉంది, ఏ మాటల వలన నీ కుటుంబం రక్షింపబడుతుందో ఆ మాటలు వింటూ ఉంటుండగానే అక్కడ ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అది ఇంట్లో కాదు, ఊర్లో. అంటే పాడి మీద చెయ్యి పెట్టడం, నాయనను వీళ్ళు చాలా బాగా చెప్పావమ్మా. కానాను విందుకు పిలువబడ్డాడు. అంటే అప్పటికి ఆయన ఆశ్చర్యకరుడని, ప్రభు అని, రక్షకుడని తెలియక ఆయన మూలన కూర్చోబెట్టారు. మూలన కూర్చోబెట్టిన తల్లి వలన ఆ ఇంటి వారికి ఆనందం వచ్చింది, కొదువ తీర్చబడింది. అమ్మా, మీరు ప్రార్థన మొదలుపెట్టిన రోజునే మంగళవారం 1వ తారీఖు ఎవరు అడుగు పెట్టారు? ఆయన్ని పంపించకూడదు సుమా.
చాలాసార్లు మనం ఆయన్ని పంపించేసి వాక్యం చదవక ప్రార్థన చేయక ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. కానీ ఆయన మనల్ని ప్రేమించి ఆయన రాకడికి సిద్ధపడుతున్న ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ ఇంటిలో అడుగు పెట్టాడు కనుక ఇంక నే కొరత ఉండదు. ఆయన రాజ్యమును నీతిని నీవు మొదట వెతుకు, వాక్యం చదువు, ధ్యానించు, దైవ సన్నిధికి రా, ప్రేయర్లో ఉండు. ఎక్కడ ఎన్ని పనులున్నా అన్నీ విడిచిపెట్టు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చాలాసార్లు భర్తని భార్య చెప్పి చెప్పి చెప్పి, పిల్లలు చెప్పి 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 చర్చికి తీసుకొస్తారు. ఎవరి మాట వినొచ్చారు? భార్య మాట, దేవుని మాట కదరా, భార్య మాట, పిల్లల మాట. అలాగే భర్త చెప్పి చెప్పి భార్యకి రమ్మని, పిల్లలు చెప్పి చెప్పి రమ్మని భార్యను తీసుకొచ్చారు. ఎవరి మాటల వలనని? పిల్లలు నీ కూడా తల్లిదండ్రులు, ఒరే రండ్రా రండ్రా, ఎంత బాగుంటుంది చర్చ్, ఎలా ఉంటుంది, యూత్ ఉంటారు, సండే స్కూల్ ఉంటుంది, ఓ చక్కగా పాటలై పాడుతారు, రండ్రా అని తల్లిదండ్రులు చెప్పి తీసుకొచ్చారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ జీవితంలో అడుగు పెట్టేలా మీరు ప్రార్థన చేయండి. వారు సంఘంలోనికి రావడానికి మీరు ప్రార్థన చేయండి. మీరు చెప్పి 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 కాదు, మీరు ప్రార్థించి 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 దేవుని కార్యం వాళ్ళలో జరిగి వారు రావాలి. అప్పుడు దేవుడు కార్యం చేయాలి. వాళ్ళు తిరిగి వెళ్ళరు. ఈ మధ్యకాలంలో చాలామంది భర్తల్ని పిల్లల్ని తీసుకుని వచ్చారు, మళ్ళీ వాళ్ళు కనబడడం లేదు. ఇంటి గురించి ప్రయాసపడుతున్నాం, పనుల గురించి ప్రయాసపడుతున్నాం, డబ్బుల గురించి ప్రయాసపడుతున్నాం, పిల్లల గురించి, పెళ్ళిళ్ళ గురించి ప్రయాసపడుతాం, వారి చదువుల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ప్రయాసపడుతూ ఉన్నాం. ఎంత డబ్బైనా పర్వాలేదు, నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వు, నీ డబ్బు ఇస్తాం, అప్పు తెచ్చేని ఇస్తాం. ప్రయాసపడిపోతూ ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి కుటుంబాన్ని తీసుకురావడానికి ఆయన పాదాలు మనం పట్టుకోవడం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు నన్ను అడిగితే నేను ఇవ్వనా? నువ్వు అడగలేదు కనుక నేను ఇవ్వడం లేదు. పాస్టర్ గారి దగ్గరికి మాత్రం ప్రార్థన చేయండి, వాళ్ళు రాలేకపోతున్నారు. ఏమి యేసు పాదాలు పట్టుకోవద్దు కదా? నువ్వు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆయన పాదాలు పట్టుకోవచ్చు కదా? నీ పిల్లలు, భర్త అందరూ ఇక్కడికి వచ్చిన వరకు ఆయన పాదాలు పట్టుకోవచ్చు కదా? పాదాలు పట్టుకోండి. చిగురు మొదలైంది, ఆయన పాదాలు మన ఇంట్లో పెట్టబడ్డాయి. 5 రోజులు ప్రార్థన దేనికో తెలుసా? నీవు నేను ఇంక మొర్ర పెట్టవలసిన పని లేదు, అడగవలసిన పని లేదు. ఎవరు చేయబోతూ ఉన్నారు? భర్తని, భార్యని, పిల్లలని, ప్రతి ఒక్కరిని తీసుకుని రాబోతున్నాడు ఆయన. గనక విశ్వాసమైన నీలో నీతి ఫలించాలి. నీతిమంతుడైనటువంటి వాడిని ప్రతిరోజు నువ్వు ఆయన్ని వేడుకుంటూ ఉండాలి. మొదలు పెడతాడండి కార్యం, ఇంకా ఆపు చేయడు ఆయన. చూడండి, మనం అనేక మార్లు చెప్పుకుంటున్నటువంటి మాట, వాగ్దానం ఆయనది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31లో ఏమంటున్నాడంటే, నీవు విశ్వసిస్తే నీవును నీ ఇంటి వారందరూ మా కుటుంబం పక్షాన్ని దేవుడు రాచి ఒక్కరిని విడిచిపెట్టలేదు మా కుటుంబంలో. అద్భుతం. ఎన్నో కుటుంబాల్లో ఒకరు విడవబడ్డారు, ఇంకా రక్షణ లేదు వారికి. కానీ మా కుటుంబం, నాన్నగారు సంతానం అందరూ, మనవళ్ళు మనవరాలతో సహా ఒక్కరిని విడిచిపెట్టలేదు. కానీ 22 years 22 సంవత్సరాలు పట్టింది. ఒక్క రోజులో జరిగిపోయేది కాదు, సంవత్సరంలో జరిగిపోయేది కాదు. దేవుడు కార్యం చేస్తాడు. నీ భర్త తాగుబోతాయి, మళ్ళా వెనకంజ వేసి అన్ని రకాలైనటువంటివి పనులు చేస్తూ ఉంటే నువ్వు పాదాలు పట్టుకొని వదలొద్దు. నీ గృహాన్ని చిగురు ఇవ్వబోతూ ఉన్నాడు, ఆనందాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చిగిర్చినటువంటి ఆ యొక్క గొప్ప పింజలను చూడబోతూ ఉన్నావు, పువ్వులను చూడబోతూ ఉన్నావు, కాయలను చూడబోతూ ఉన్నావు, ఫలాల్ని చూడబోతూ ఉన్నావు. అనేకులకు ఫలాలను ఇచ్చేవారిగా ఆశేరులా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆలోచన చేసుకోండి. నిర్లక్ష్యం చేయొద్దు. నీ ఇంట్లో పెట్టిన పాదాలని ప్రభువును వదలొద్దు. మందసం ఎవరింట్లో పెట్టబడింది? ఓబేదేదోము ఇంటిలో. దేవుడు ఓబేదేదోము ఇంటి వారందరిని ఆశీర్వదించాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, లేదు, ఆ ఇంట్లో కాదు, దావీదు పురములోనికి రావాలి, దావీదు పురములోనికి రావాలి. దేవుడు మన అందరి ఇంట్లో అడుగుపెట్టాడు. ఎండిపోయిన స్థితి, అనారోగ్యాలు, అప్పులు, కోర్టు కేసులు, విడాకులు, ఎన్నెన్నో రకాలైనటువంటివి, ఎన్నో సమస్యలు, పిల్లల్ని చదివించలేక అప్పులు చేసి వాళ్ళకి ఫీజులు కట్టి ఒకసారి అప్పు దొరక్క అనేక రకాలుగా సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన అడుగు పెట్టాడు, వదలొద్దు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళడు. ప్రభు సన్నిధిలో ప్రేయర్ పవర్లో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా వికసిస్తారు. కొన్ని కుటుంబాలు ఒక రోజు పెట్టుకున్నాయి, ఆ రోజు వచ్చి అక్కడ మోకరించి ప్రార్థిస్తున్నారు. వర్షం వచ్చినా బురదొచ్చినా, ఇంకోటి తెలుసా మీకు, గతించిన వారం అంతా నిన్నటి వరకు ఆ బురదలో ఎవ్వరూ రాలేరు, కానీ ప్రార్థన చేశాం. ప్రభువా ఏంటా బురద అని ప్రార్థన చేశాం. బైకులు రాలేకపోయి, స్కూటర్ అంటే అసలు రాదు. ఈ ప్రయాసపడినప్పుడు ఆ బురదలో నుంచి అందరూ ఎలాగొచ్చారో, పిల్లలు అలాగే వచ్చారు, పిల్లలందరూ. నిజంగా అది గొప్ప విషయం. అయితే ప్రభు ఆదివారం ఎవ్వరికి ఇబ్బంది ఉండకూడదు. బైకుల మీద ఇద్దరు వస్తూ ఉంటారు, చక్కని దిది కావాలి అంటే వర్షం ఆగింది, వర్షం ఆగినా బురద ఆగదు, బురద అలాగే ఉంటుంది. కానీ ఆ ట్రాక్టర్ ఏదో మొత్తం మీద వచ్చి అదంతా కొంచెం ప్లెయిన్ చేసింది. తర్వాత ఈరోజు మీరందరూ రావడానికి దేవుడు అదొక అద్భుతం, మీకు తెలియదు. దేవుడు ఆ రోడ్డుని కూడా బాగు చేశాడు. ఈరోజు మనం రావడానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపెట్టాడు. రాబోయే దినాలు వర్షాకాలం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా ఇది రోడ్డు తొందరగా అయిపోవాలి, తొందరగా అయిపోతే మేము ఉపవాస ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు కూడా మేము పెట్టుకుంటామయ్యా. ఆ దినములు సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలి. మా సంఘం 2 రోజులు కూడుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. యూత్ అయితే 1 గంట కూడుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన్ని వదలొద్దు. ఆయన మన ఇంట్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు 1వ రాజులు 19వ అధ్యాయం 30వ వచనం చదవండి. 2వ రాజులు 19:30. 2వ రాజులు. యూదా వంశంలో తప్పించుకున్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యూదా వంశములో తప్పించి కొనిన శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఏమంటున్నాడు అంటే, యూదా వంశంలో తప్పించుకున్నవారు ఇంకను కూడా తప్పించుకుని, ఇంకను అంటే పారిపోయారు, ఏదో అయిపోయింది, ఏదో చల్లం. ఇంక ఇప్పుడేం చేస్తున్నారంట, వేరు తన్నుతూ ఎదుగుతూ ఉన్నారంట. వేరు కిందకి వెళ్తూ ఉంది, వీరు ఫలింపు ఎలా ఉందంటే ఎదుగుతూ ఉన్నారంట. దేవుని ప్రజలు ఎదుగుతూ ఉన్నారు. దేవుడు ఆ రీతిగా మనకు ఎదుగుదల ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కుండీలో మొక్క వేసామనుకోండి, పెద్దది అయిపోద్దా? ఏదో చిన్నది, పువ్వులు వస్తాయి, ఎండిపోతూ ఉంటాయి, ఒకసారి వస్తాయి ఒకసారి రావు. ఎందుకంటే వేర్లు తన్నడం లేదు, ఎదగడానికినో ఆస్కారం లేదు. అదే నేలను వేసావనుకో, వేర్లన్నీ కిందకి వెళ్తూ ఉంటాయి, ఖనిజ లవణాలన్నది తీసుకుంటూ ఉంటుంది, ఫలించడం మొదలు పెడుద్ది, మీదకి ఎదుగుట నువ్వు చూస్తావు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, వేరు అనగా నీ ప్రార్థనా జీవితం. గంట మాది అయిపోయింది,
అమ్మ 5 రోజులు పాస్ గారు చెప్పినట్టు చేసావయ్యా, ఒప్పుకున్నాం కదా అందుకు చేసావయ్యా. అబ్బా చాలా అలసిపోయావమ్మా నువ్వు, ఒప్పుకున్నావు కనుక చేసావయ్యా, కంటిన్యూ చేయి. ఫలింపు కావాలి కానీ త్యాగము నీకు అవసరం లేదా? ఇప్పుడంట మన వేర్లు కిందకి తన్నుతూ ఉండాలి, మీదకు ఫలిస్తూ ఉంటాం. లోకములో ఫలించడానికి, లోకములో ఆనందించడానికి కాదు, ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా నిన్నటి వరకు కూడా 5వ తారీఖు వరకు, ఈరోజు 6, జపాన్ భయపడిపోయింది. 45లో వచ్చింది, 2009లో, 2011లో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలుతూ ఉన్నాయి, గొప్ప సునామీ వస్తూ ఉంది, భయంకరమైన పరిస్థితి జపాన్ని వెంటాడుతూ ఉంది. అయినా నిన్న కూడా అనుకున్న రీతిగా ఒక అగ్నిపర్వతం ఇదైంది. సునామీ హెచ్చరికలను బట్టి లక్షల మంది ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు ప్రాంతాల నుంచి. ఎప్పుడు భూకంపాలే. జపాన్ ఎంత అయితే వర్ధిల్లుతూ ఉందో అంత పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రేపు అక్కడే కాదు ఇక్కడ రావచ్చు. నువ్వు ఫలించడం మొదలు పెడితే దేవుని రాకడికి ఎత్తబడే గుంపులో ఉంటావు. త్యాగం ఏది నీ త్యాగం ఏది నీ, అదేం పాట ఉందా? యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మాలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. హల్లెలూయా. వేరు కిందకు వెళుతూ ఉందంటే అది ప్రార్థనా జీవితం. నీళ్లు పోయడము అంటే వాక్య జీవితం, ఎరువు వేయడము అంటే ప్రార్థనా జీవితం. సో ఈ రీతిగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యమనే ఆ యొక్క నీళ్లతో మనం తృప్తి చెందుతూ ఉండాలి, తృప్తి పరుస్తూ ఉండాలి. ఈ రీతిగా స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ అనేకులు ఎదుగుదలకి కారణమయ్యే రీతిలో మన కుటుంబాలు, మన సంఘం, లేకపోతే వ్యక్తులుగా మనం కూడా ఉంటూ ఉండాలి అని దేవుడు చెప్పాడు. చూడండి, వ్యక్తిగా మనం చూద్దాం ఒక వ్యక్తి ఎలా ఫలించాడో. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ ఓట అనే మాట మొదటి నుంచి వస్తూ ఉంది. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ ఎలా ఉంటుందంటే దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. గోడ అంటే బౌండరీ, మన ఇంటికి బౌండరీ, మన ఫ్యాక్టరీకి బౌండరీ, మన వ్యాపారానికి బౌండరీ, లేకపోతే మన ఉద్యోగానికి బౌండరీ, మన ఇంటికి బౌండరీ, లేకపోతే మన యొక్క పట్టణానికి బౌండరీ. చూడండి, మన యెరూషలేం పట్టణానికి 12 గేట్లు, 12 ద్వారాలు ఉన్నాయి. పెద్ద చుట్టూ కూడా మరి గోడ ఉంది. అలాగే రాజకోటలకి మరి ఎంతెంతో రీతిగా. సో అలాగే గోడ అంటే బౌండరీ. యోసేపు యొక్క ఫలింపు ఎలాగుంది అంటే బౌండరీస్ దాటిపోయింది. దేశాల యొక్క బౌండరీస్ దాటిపోయింది. అనేకులకు ఆహారం పెట్టేవాడిగా అయిపోయాడు.
ఒక దేశానికే కాదు, బౌండరీస్ దాటిపోయింది. నా ఫలింపు కూడా ఎలా ఉండాలి అంటే బౌండరీస్ దాటిపోవాలండి అనాలి. అవునండి, నేను స్లోగా నేను చెప్తాను, మీరు గట్టిగా నేను భయపడిన రీతిగా అనాలి. మన ఫలింపు ఎలాగ ఉండాలి అండి? అలా అదేంటిది బౌండరీస్ దాటిపోవాలండి? నేను భయపడాలి అని చెప్పాను. మన ఫలింపు ఎలాగుండాలండి? మీరు అలా చెప్తూనే ఉంటారు, గట్టిగా చెప్పకపోతే. బౌండరీస్ దాటిపోవాలి అనాలి. మీరు ఇలాగ అంటున్నారంటే నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే నా జీవితం అంటే ఎండిపోయిన జీవితమే. మనం ఎలాగ ఫలించాలి అంటే అది ఇక్కడి నుంచి నాకు సౌండ్ వచ్చింది, ఊరుకుంటున్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, యోసేపు ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, సరిహద్దులు దాటింది మాట. నాకంటే గొప్పగా మీరు ఉండాలి. ఇందాక నేను అదే మాట చెప్పాను. పాస్టర్ గారి కంటే గొప్పగా మీరు ఉండాలి, అభివృద్ధి చెందాలి, వాక్యం బోధించాలి, ఇతరులకు దేవుని గురించి చెప్పాలి, అన్ని విధాలా ఫలించే కుటుంబాలుగా మీరు ఉండాలి, గొప్పవారిగా మీరు ఉండాలి. వాళ్ళలాగా వీళ్ళలాగా క్యాల్కులేట్ చేయొద్దు. దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. అప్పుడు చిన్న దేశం, కొద్దిమంది జనాభా, దేవుని వారిని వాడుకున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రపంచం, 820 కోట్ల మంది ప్రజలు. మన భారతదేశంలో 146 కోట్ల మంది ప్రజలు. ఎంతమందికి సువార్తను అందాలి, మనమున్న ప్రాంతాల్లో దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే గొప్ప అభివృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. చిన్నది కాదు, గోడల మీద నుంచి ఎక్కాలి, దాటిపోవాలి, గోడలు దాటి ఫలింపు జరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు మందిరములో నిలబడ్డారు అంటే మనందరము ఓట యొద్ద ఉన్నాము. ఎక్కడున్నామండి? ఓట యొద్ద ఉన్నాము. యేసు ప్రభు మన మందిరంలో అడుగు పెట్టారు అంటే ఇంతకు ముందు లేదా అంటే ఒక్కోసారి ఆయన నేర్పిస్తూ ఉంటే ఏమంటారు? అవుట్ సైడ్ ఉంటారు. ఇదిగో నేను తలుపు తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, మన హృదయాల్లో యేసు ఉండడు, మన మందిరాల్లో యేసు ఉండడు, మన ఇంట్లో యేసు ఉండడు. ఎందుకంటే వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆయన సువార్త వాక్యం ఇతరులకి బోధించడం లేదు. అప్పుడు ఆయన బయట ఉంటాడంట. అయితే నీవు నేను 5 రోజులు ప్రార్థన తర్వాత దేవుడు తలుపు తట్టాడు, మీరు తలుపు తీశారు, ఆయన లోనకు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వద్దు ప్రభువా నువ్వు వెళ్ళొద్దు అంటే మనం ఏం చేయాలి? వాక్యం చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి, ఏమండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్తాడు? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిన్ను దీవించిన వరకు వదలడంట. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, తన బిడ్డలు మహా అభివృద్ధి కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ నీవు నేనేమనుకుంటున్నా, పాస్టర్ గారిలాగా ఉంటే చాలని. అలా ఉంటే ఇక్కడే ఉంటారు. గొప్ప అభివృద్ధి కావాలి అంటే ఆయన్ని పట్టుకోవాలి. ఆయనకు తెలుసు ఎవరిని ఎలాగ అభివృద్ధి చేయాలి. సో అదొకటి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చివరికి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ చావకపోతే ఒంటిగా ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. చావడం అంటే ఎప్పుడు గోధుమ గింజ చస్తే ఫలిస్తుందంటే మనము ఈ లోకములో శరీరముతో చేస్తున్న కార్యాల్లో చచ్చిపోవాలి. ఎలా చావాలి మనం? లోక శరీర ఆశలలో జీవిస్తున్న మనము లోక శరీర ఆశల విషయంలో చనిపోవాలి.
అప్పుడేం చేస్తుందంట, గోధుమ గింజ చనిపోయింది, గొప్ప ఫలాలను ఇచ్చింది, అనేకమైనటువంటి గోధుమలను ఇచ్చిన రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే, లోక శరీర ఆశల నుంచి ఎప్పుడైతే మనం చచ్చిపోయామో, అందుకే పౌలు అంటూ ఉన్నాడు, లోకానికి నేను, నాకు లోకము సిలువ వేయబడింది. గొప్ప అభివృద్ధిని కలిగి గొప్ప జీవ కిరీటం పొందగలిగాడు అంటే, గురి యొద్దకే పరిగెట్టగలిగాడు అంటే, ఆయన లోకానికి తనని లోకము సిలువ వేయబడింది. శరీరాశల్లో మనం చచ్చిపోవాలి, అప్పుడు దేవుడు ఫలింపు మొదలు పెడతాడు. నీతిలో మనం ఫలించడం మొదలు పెడతాం. చివరిగా చూడండి, సంఖ్యాకాండం తొందరగా చదివేయండి. సంఖ్యాకాండం 24, 5, 6 వచనాలు. ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగర చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. చూడండి ఎంత చక్కని మాటలు. ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందుల తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. 28 ద్వితీయోపదేశకాండం 33:28 చదవండ్రా. ద్వితీయోపదేశకాండం 33:28. హల్లెలూయా. సో ఇంకా మీరు చూడండి, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశం మంచు కురిపించును. సో ప్రియమైనటువంటి వాళ్ళ గొప్ప ఫలింపు యాకోబు జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో మనం చూసాం. మన ఇశ్రాయేలు దేశం ఎంత చిన్నది, 57 దేశాలు చుట్టూ కలిసి తన మీదకి వచ్చిన, చూడండి ఈ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా వాళ్ళదే. ఇంకోటి తెలుసా మీకు, ఇజ్రాయేల్ యొక్క ప్రత్యేకత, మన కళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలుసు ఇండియాలో. అమెరికా వాళ్ళ కళ్ళు ఎలాగ ఉంటాయి, మ్యావ్ 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 ఎలా ఉంటాయి, పిల్లి కళ్ళులాగా ఉంటాయంట. కానీ దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా, స్కై బ్లూ. ఆ ప్రత్యేకత ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క DNA ప్రత్యేకమైనది, మనలా కాదు. దేవుడు ప్రత్యేకమైన వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం ప్రత్యేకమైన, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ప్రత్యేకమైన వారు, అన్య జనాంగమైనటువంటి మనల్ని వారితో ఏర్పాటు చేశాడు. మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయులమే. ఎంత గొప్ప జనాంగంతో మనల్ని దేవుడు కలిపాడు, ఎంత అద్భుతం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ బైబిల్ మీరు పట్టుకున్నారు అంటే దేవుని మహాకృప. ఈ బైబిల్ వాక్యం చదువుతూ ఉన్నారంటే వాక్యము యేసయ్యే. ప్రతిరోజు నీవు ఆయన్ని చూస్తూ ఉన్నావు, ఆయన నీ మీద కరుణించడా? అలాగే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు తీర్చేవాడు ఆయన. ఆయన అడుగు పెట్టాడు, పాదాలు పట్టుకుందాం. అందరు లేవండి, పాదాలు పట్టుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఈరోజు గొప్పగా ఫలింపు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మన ఇంటిలో అడుగు పెట్టిన యేసయ్యను ఇంకా వదలొద్దు, విడవద్దు. నీవు నేను ఫలించాలి. యోసేపు వలె గోడలు దాటి, బౌండరీస్ దాటి నీవు ఫలించాలి. అటువంటి ఫలింపు దేవుడు దయచేయబోతున్నాడు. పిల్లలు ఆరాధనలోకి వెళ్తున్నారు, ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు మర్చిపోదాం, ఆయన సన్నిధిలో తన్మయమైపోదాం. ఆయన వాక్యము నాలో ఫలింప చేయును గాక అని అనుకుంటూ ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను విడవద్దు, నన్ను ఎడబాయొద్దు. ప్రభువా నేను నిన్ను పట్టుకుని ఉన్నాను, నా కృపను దయచేయి, అభిషేకించు, నీ కృపతో నన్ను నింపు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిది ఏగా, ఆత్మ
దేవుడు గాలై వీచగ వర్షమై కురియునే, ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా. ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే, ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్. ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. ఉన్నత స్థలి నుండి పై ఆత్మను కురిపించున్. ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్. వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్. వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్. వీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్. నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చున్. వీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్. నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చున్. చేతుల పైకి చెప్దాం. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. ఆమేన్. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. అరణ్యము పొలము వలె మారే సమయమిది. నమ్మి చెప్తామా? ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది. అరణ్యము పొలము వలె మారే సమయమిది. ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది. స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్. స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్. అందరం పాడదామా? నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. చేతుల పైకి చప్పట్లు కొడుతూ మీ దుఃఖం సంతోషం దేవుడు మనకు చేసిన వాగ్దానం. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. చెప్తామేంటి? మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. చప్పట్లు కొడుతూ చెప్దాం. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. హల్లెలూయా. ఈ సమయంలో సోదరుల నుంచి ప్రేరేపణ గలవారు వాక్యం మనలో బహుబలముగా నాటబడులాగున దేవుని యొక్క పాదాలు మనం వదలక ఆయన మనలోను మన ఇంటిలోను మన సంఘములో ప్రవేశించారు గనక ఆయన రాకడ దినాలలో వదలకుండా ఫలించే కృప మనందరికీ దయచేయులాగున యవన బిడ్డలు ఫలించాలి. స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పెద్దవారు అందరూ ఫలించులాగున ప్రేరేపణ గలవారు సోదరుల నుండి ఒకరు ప్రార్థన చేయండి. జీవాధిపతి తండ్రి యేసయ్య మీకు వందనాలు తండ్రి. ప్రభా
దేవా తండ్రి ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా తండ్రి తండ్రి మమ్మల్ని ఫలించే వారిగా చేయమని అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి నీటి కాలువల యోర వద్ద తండ్రి నడిపించే నాటబడిన మొక్క వలె తండ్రి మమ్మల్ని అందరినీ చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. యేసయ్య మీకు వందనాలు తండ్రి ప్రభా. తండ్రి నాయన విత్తనము తండ్రి మొలిచి తండ్రి ప్రభా ఇప్పుడే తండ్రి అది ఫలించిన తండ్రి ప్రభా. దేవా మీకు స్తోత్రం తండ్రి. ఫలించే హృదయం మాకు దయచేయండి తండ్రి ప్రభా. ఈ వాక్యం మా జీవితాల్లో తండ్రి అభివృద్ధి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యవన బిడ్డల తండ్రి ఫలింపు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్త్రీలను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి యోసేపు తండ్రి ఎలాగైతే ఫలించిన కొమ్మగా ఉన్నారో తండ్రి ప్రభా మేము అట్టి విధంగా తండ్రి నాయన ఫలించే కొమ్మగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా నా తండ్రి మీరున్న ఇంటిలో తండ్రి ప్రభా ఎటువంటి కొదువ రానివ్వకు తండ్రి ప్రభా. దేవా తండ్రి నాయన ఇప్పుడే తండ్రి ప్రభా మా గృహంలో అడుగు పెట్టి ఉన్నారు తండ్రి ప్రభా. అది అంచెలంచెలుగా అభివృద్ధి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి ప్రభా ఈ 5 రోజులే కాదు కానీ తండ్రి ప్రభా మేము నిత్యము తండ్రి ప్రభా నిన్ను కొనియాడే బిడ్డలుగా మేము చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి ప్రభా. దేవా తండ్రి ఎక్కడ కూడా మేము తొట్టిల్లిపోకుండా తండ్రి నీ వారముగా తండ్రి నీ బిడ్డలుగా తండ్రి మేము నడుచుకోవటానికి సహాయము దయచేయండి తండ్రి ప్రభా. నా తండ్రి 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 వాక్యం చెప్పి ఉన్న తండ్రి దైవజనులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 2 ఆత్మతో నింపమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఇక్కడున్న మా అందరి జీవితాల్లో తండ్రి మీరు అభివృద్ధి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఫలింపు జీవితం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి ప్రతి ఒక్కరి సమస్యలు తండ్రి ప్రభా నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో వమ్మవును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. ప్రతిదీ కూడా తండ్రి నీ నామంలో తండ్రి ప్రభా తండ్రి నేను సమస్త విజయం కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. మా జీవితాల్లో తండ్రి కొత్త నూతనమైన తండ్రి మలుపు తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి ప్రభా తండ్రి మేము హత్తుకునే కృపను మాకు దయచేయమని తండ్రి ప్రభా. నా తండ్రి నా జీవితంలో తండ్రి నాన్న మా ఈ జీవితంలో తండ్రి మీరు మొదటి స్థానం ఇచ్చే కృపను అనుగ్రహించమని ఏ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కలిసి మరి ఒకసారి ఆమేన్ చెప్దాం. 3 పెద్దల్లో నుంచి ఒకరు ప్రార్థిస్తారు. ప్రార్థనలో అందరూ ఏకీభవిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే ముందు మన చేతులెత్తి ప్రభువా మేము వట్టివారం అనేక సార్లు మేము సమర్పించుకున్నాం, కొనసాగించలేకపోయాం, ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవడానికి నువ్వు మాతో మాట్లాడావు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. గొప్పవాడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ప్రేమమయుడ జాలిగల దేవ కృపామయుడ కృపా సత్ సంపూర్ణుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. బలహీనులను బలపరచు దేవా నీకు స్తోత్రములు, బాధితులను ఓదార్చు దేవా నీకు స్తోత్రములు, కృంగిన వారిని లేవనెత్తిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన ఆత్మదేవుడా నీకు స్తోత్రములు, ఆత్మస్వరూపి అని తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన యేసయ్య నాయన నీ పాదాల సన్నిధికి వచ్చిన తండ్రి నీ సన్నిధిలో ప్రభా స్తుతించడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి నాయన మా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన యేసయ్య నీకు వందనాలు. వాక్యం ద్వారా నా తండ్రి మాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన ఆత్మదేవుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఎండిన ఎముకలకు నా తండ్రి జీవమునిచ్చిన వాడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన 120 గంటలు నా తండ్రి నాయన ప్రభు నాయన చైన్ ప్రేయర్స్ తర్వాత నా తండ్రి నాయన మొట్టమొదట నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన సందేశాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మా జీవితాల్లో నాయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన మా హృదయం అనే గృహంలో మా హృదయం అనే ఇంట్లోనికి నా తండ్రి నాయన నీవు నా తండ్రి అడుగుపెట్టి నాయన మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన గొప్పవాడా నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఎంత కృపిచ్చో తండ్రి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప
రక్షణ బట్టి నాయన మా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. ద్రాక్ష వల్ల నేను తీగలు మీరు అంటూ ఉన్నావు తండ్రి. ఎవడు నా యందు ఫలించిన ప్రభు నాయన తండ్రి నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి నాయన. వారు నాయన మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడిన ప్రభు నీ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను తండ్రి నాయన. సహాయం చేయండి ప్రభా నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఏ షేపు నా తండ్రి ఫలించడు కొమ్మని ప్రభా సెలవిచ్చావు తండ్రి నాయన. అట్టి రీతిగా నా తండ్రి నాయన మా సంఘమును మమ్మను ప్రభా ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి నాయన. యేసయ్యా నాయన మరి మా సంఘంలో ప్రభా ఎవరైతే నాయన ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా నాయన తండ్రి నాయన మీరు వారి జీవితాల్లో మా జీవితాల్లో అద్భుతం చేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వాక్యానుసారంగా జీవించడానికి నాయన నువ్వు మా పట్ల కృప చూపించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి నాయన. మా సంఘం పట్ల నాయన రానున్న రోజుల్లో ఇంకా నా తండ్రి నాయన ప్రభు నాయన యేసయ్యా నీకు వందనాలు, ఆశీర్వాదాలు ప్రభు నాయన కుమ్మరించిపోతున్న విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కృపామయుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్య పాద పద్మములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మంచి దేవుడా నీకు వందనాలు. 5 రోజులు నా తండ్రి నీ ప్రియులైనటువంటి వారందరూ నాయన సమర్పించుకున్న విధంగా ఒక్కొక్క గంట 2 గంటలు నా తండ్రి వారు ప్రతిరోజు ప్రార్థించడానికి నిశ్చయించుకొని సంఘమంతా చైన్ ప్రేయర్స్ ఎక్కడ ఆక్కుండా రాత్రులు పగలు నా తండ్రి మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా రాష్ట్రము కొరకు, మా దేశము కొరకు, యావత్ ప్రపంచము కొరకు జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు నా తండ్రి నీవు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు నాయన. నీ గొప్ప ఫలింపును ప్రభువా నువ్వు మొదలు పెట్టామని, ఇదిగో నీవు నా తండ్రి మా జీవితాల్లో మరి ఒకసారి నూతనముగా అడుగు పెట్టావని, ఇదిగో నా తండ్రి నీవు అడుగు పెట్టినటువంటి గృహాల్లో కలిగినటువంటి గొప్ప మార్పులు, అక్కడ ఉన్నటువంటి ఆనందం, అక్కడ నీవు ఇచ్చిన రక్షణ, అక్కడ నీవు ఇచ్చినటువంటి నువ్వు చూపినటువంటి అద్భుతాలు ఎన్నో మేము చూసాం. అలాగే మా కుటుంబాల్లోనూ అద్భుతాలు మొదలు పెట్టావు గనుక వందనాలు. మా చిన్న బిడ్డల జీవితాలలో, మా యవన బిడ్డల జీవితాలలో, భార్య భర్తల జీవితాలలో, తల్లిదండ్రుల జీవితాలలో, మా పెద్దల జీవితాలలో నువ్వు గొప్ప కార్యం మొదలుపెట్టావు. నూతన మార్పుని, నూతన మనస్సును, నూతన హృదయాన్ని నీవు ఇచ్చి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మేము కొనసాగుటకు కావలసిన నీ ఆత్మను నీవు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మా చదువుల కొరకు నా తండ్రి నీ వైపు చూచుటకు, ఉద్యోగముల కొరకు నీ వైపు చూచుటకు, వ్యాపారములలో నీ వైపు చూచుటకు, మా చేతి పనుల్లో నీ వైపు చూచుటకు, ఆత్మీయంగా ఎదుగుడు కొరకు నీ వైపు చూచుటకు నా తండ్రి అన్ని విధాలా కూడా నాయన నీ వైపే మేము చేతులెత్తుటకు నీవు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప ఫలింపును ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించబోతున్నందుకు, మొదలుపెట్టిన నీ కార్యం కొనసాగించబోతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసునుగా నా తండ్రి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబమును నీ చేతిలో పెడుతూ ఉన్నాం. ప్రతి ఎల్డర్ను నీ చేతిలో పెడుతూ ఉన్నాం. నీ గొప్పదైన అభిషేక ఆత్మతో నా తండ్రి నీవు నింపండి, నీవు వాడుకొనండి, నీవు ఫలదాయకముగా వారందరినీ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాజా నీకే వందనాలు నాయన. ఈరోజు ప్రత్యేకంగా నా తండ్రి మా టైటస్ని, పరిమళాన్ని ఇచ్చిన బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకొని, అలాగే నా తండ్రి వాసు నా తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇగో నా తండ్రి అలాగే నాయన ఇగో పాప ప్రభు రూప, అలాగే శ్రీనివాస్ గారు, ఇగో నా తండ్రి అక్షిత, వీళ్ళందరి కుటుంబాలని ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎక్కడున్నప్పటికీ నాయన దీవెనకరముగా సాక్షి జీవితం కలిగిన వారుగా నా తండ్రి అనేకులకు రక్షణాకరంగా నా తండ్రి ఆ గృహాలను నీవు ఉంచమని, వారి యొక్క ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాజా నీకు వందనాలు. అలాగే నా తండ్రి మంగళవారం నాడు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ బర్త్డే కార్యక్రమం చక్కని వాతావరణంలో జరగడానికి, అలాగే మహిదర్ కొరకు నాయన జోసఫ్ అనుషాలని ప్రభువా నీవు ఆశీర్వదించి 9వ తారీఖు నాయన ఇగో వారి దగ్గర ప్రభువా జరిపించుకుంటున్నటువంటి ఆ బర్త్డే కార్యక్రమం బహు ఘనముగా జరగడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కరుణ కుమారుని బట్టి, స్నేహితులను బట్టి నీకు వందనాలు. నా తండ్రి వారి యొక్క ఆలోచనలన్నీ నీ చేతిలో పెడుతూ ఉన్నాం. నీవే వారిని ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాజా నీకు స్తుతులు. అలాగే నా తండ్రి
ఇక్కడ కూడి ఉన్న మేమందరం మరి ఒకసారి నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దానిని బట్టి నాయన హృదయమంతటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము, వాక్యం మనలో ఫలింపచేసి విచ్చేసిన మా అందరికీ రాలేని వారికి నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి సార్వత్రిక సంఘమంతా నీ రాకడికి సిద్ధపడే కృప దయచేసి నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. కాదు వచ్చిందా? Nothing can separate us from God's love.